దేశంలో ఉల్లిపాయల కొరత ఏమాత్రం లేదని వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి కిలో ఉల్లిని 35 రూపాయలకే విక్రయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులను కాపాడే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖారే ఢిల్లీలోని కృషి భవన్లో కార్యక్రమాన్ని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. తొలుత నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్ర బండార్ల అవుట్లెట్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా ఈ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిధి ఖరే మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉల్లి ఉత్పత్తికి గానీ లభ్యతకు గానీ ఎలాంటి కొరత లేదు. వినియోగదారులను ఆకస్మిక ధరల పెరుగుదల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉల్లి ఎగుమతులు కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్నాయని వివరించారు. నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ ఢిల్లీ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లి అమ్మకాలు ప్రారంభించినట్లు IANS కు తెలిపారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, రీటైల్ చైన్ల ద్వారా కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణాల ద్వారా కూడా 35 రూపాయలకే ఉల్లిని అందుబాటులోకి తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. NCCF మేనేజింగ్ డైరెక్టర్ అనీస్ జోసెఫ్ చంద్ర మాట్లాడుతూ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే తమ రీటైల్ కేంద్రాల్లో ఉల్లి అమ్మకాలు మొదలుపెట్టామని చెప్పారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్ల సమీపంలోని NCCF అవుట్లెట్లలో వినియోగదారులు 35 రూపాయలకే ఉల్లిని కొనుగోలు చేయవచ్చని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా ఈ నెట్వర్క్ ను విస్తరిస్తామని హామీ ఇచ్చారు.